ఏదైనా ఉన్నది వాక్యం మారుస్తుంది అంతే. వాక్యం మారుస్తారు. వాల్యూ వాల్యూ వాల్యూ. ఏమేన్ సమ్ టైమ్స్ ఎట్లుంటదంటే బయట వస్తే గంభీరంగా ఉంటుంది అయ్యగారు, ఇంటికి పోతే ఇప్పటి కాఫీ పెట్టాలా, టీ పెట్టాలా అంటే చెయ్యి. తప్పేం కాదు, ఇవన్నీ నాకేం రాదు, నేను చెప్తున్నా. నాకు ఉండడానికి కాదు, వినడానికి ఏదో వస్తుంది. వాల్యూ కాపాడదాం, మనం వాల్యూ కాపాడదాం. ఎందుకంటే దేవుడు మనకి వాల్యూ ఇచ్చాడు. హానరబుల్ లైఫ్, గౌరవప్రదమైన జీవితం. దీనికి దేవుడు ఎంత ఇచ్చాడంటే అంత ఇచ్చాడు మనకి. ఫిలిప్పీయులు 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఎందుకు సార్ ఆదాము పడిపోయాడు, యేసుక్రీస్తు వచ్చి లేపాడు, ఆ వ్యక్తిని నిలబెట్టాడు. నువ్వు మళ్ళా పడిపోయిన స్థితిలోనే చూస్తున్నావంటే యూ డోంట్ నో వాట్ జీసస్ డిడ్ ఫర్ యూ. నీకు యేసుక్రీస్తు ఏం చేశాడో నీకు తెలియదు, ఏం చేశాడో తెలియదు. అవునా? నేను ఇంకా వెనక్కి చూసి నా బ్రతుకు అలా ఉండే, నాకు అలా ఉండే. ప్రభు ఏం చెప్తున్నాడంటే దాన్ని కాదు నువ్వు చూడాల్సింది, నిన్ను నిలబెట్టిన దాన్ని సక్రమంగా కాపాడుకోవాలా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏముంటదంటే ఏ హానర్, ఏది గౌరవప్రదముగా ఉంటుందో దాని మీద లక్ష్యం ఉంచు. హల్లెలూయా. దేవుడు మనకి గౌరవం ఇచ్చాడా లేదా? ఇస్తేనే ఇలా ఉన్నాం, లేకపోతే వాని చేతిలో ఉంటాం, మనం అపవాది చేతిలో ఉంటాం. గౌరవప్రదమైన జీవితాన్ని మనం జీవించాలా. ఆత్మీయతలో ఏమంటాను, కొంతమందికి ఎట్లుంటారంటే ఇఫ్ దే మోర్ స్పిరిచువల్, కొంతమంది ఆత్మీయంగా ఎక్కువ అనుకోండి, పక్కన తీసి అవతల పడేస్తారు అంతే. నువ్వు ఆత్మీయత పెరుగుతున్నావు అంటే వెన్ యు ఆర్ గోయింగ్ హై, నువ్వు కిందికి వస్తావు, హంబుల్ యువర్ సెల్ఫ్ అంటావు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ మోకాలంలో ఫీల్ అవ్వవు, ఇక్కడ కూర్చోవడంలో ఫీల్ అవ్వవు. ఎందుకు తెలుసా? ఇఫ్ యు ఆర్ అ స్పిరిచువల్ పర్సన్. అందుకనే ఆయన మహిమను విడిచిపెట్టి డిసైపుల్స్ రండి ఇక్కడ కూర్చోండి, నేను ఇది నీ కాళ్ళు కడగాల అని అంటాడు. ఎందుకు తెలుసా? షోయింగ్, ఆయన గౌరవమును తగ్గించుకొని చేస్తున్నాయంటే పీటర్ అంటాడు, నువ్వు నా కాలు ఎప్పుడు కడగదు, నేను కడగకపోతే నువ్వు శుద్ధీకరణ కావు. కాబట్టి కడిగి ఏమంటాడంటే నేను చేసినది మీరు ఇతరులకు చేయి, నిన్ను గౌరవించిన రీతిగా ఇంకోను గౌరవించు. నువ్వు మీదికి వెళ్తున్నా కొద్దీ హంబుల్ యువర్ సెల్ఫ్. ఆమేన్. నీకు నువ్వుగా తగ్గింపు స్థితిలోకి రావాలా. హానరబుల్ లైఫ్. అందుకే మనం ఏమంటారు తెలుసా? అవర్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటామా లేదా? దేనికి వాల్యూ ఇస్తున్నారు? పదవికి, కుర్చీకి, పదవికి. 5 సంవత్సరాల తర్వాత పట్టించుకోరు. అందుకే నేనంటాను యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. ఎఫ్ఎస్సి 2వ ప్రకారం, ఎవరు చూడొద్దు, 2వ ప్రకారంగా యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. మనం క్రీస్తుతో పాటు కూర్చున్నామంట. హీ హానర్స్ యు. ఆయన నిన్ను గణపరిచిన రీతిగా, ఆయన నిన్ను గౌరవించిన రీతిగా నీవు కూడా నీ తోటి సోదరులు ఏం చేయాలి సార్? గౌరవించాలి. ఏమే? అందుకే అన్నాను, ఇస్తే చెప్పండి. ఒక రోజు మీ ఇంటికి పిలిచి బిర్యానీ పెడతా, నువ్వు మా ఇంటికి వస్తే నేను మళ్ళీ బిర్యానీ పెడతా, రసం పెడతా అంతే. చేంజ్ లేదు. మెంటాలిటీ అలాంటిది, మనస్తత్వం అలాంటిది. నువ్వు దానికంటే గొప్పగా చేయొచ్చు, తప్పేం కాదు. నీ మనస్తత్వం నాకు మంచిదే. కానీ సమ్ టైమ్స్ మన కల్చర్, మన ప్రవర్తన, ఇవన్నీ ఏంటిదంటే మనకు నేర్పిస్తాయి. పక్కన ఎవరో ఒకరు ఉంటారు, పిన్ పట్టుకొని ఉంటారు, ఒకటి చేసే అంటారు, ఇంటికి పోతే ఇచ్చిందని. ఓకే ఓకే ఓకే. నువ్వు చూడాల్సింది ఎవరు తెలుసా? గాడ్. నువ్వు దేవుని చూడాలి అంతే. హల్లెలూయా. నువ్వు దేవుని చూడాలి. నిన్ను గౌరవపరిచిన దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఇంకొకరిని గణపరచాలా, గౌరవించాలా.
గౌరవప్రదమైన జీవితం గడపడం అంటే సమగ్రత, నిజాయితీ, న్యాయబద్ధత మరియు ఉన్నత నైతిక సూత్రాలతో స్థిరంగా వివరించడం. సంస్కృతం ఎక్కువైపోయినట్టు, నో ప్రాబ్లం. ఇవన్నీ ఏంటిది? వాల్యూస్. ఇవన్నీ గౌరవించేటి అన్నమాట. మనిషి గౌరవించడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. నీకు నెక్స్ట్ డే ప్రైజ్ ది లార్డ్ రాదు, అలా స్వభావం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను నిన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసి పక్క పెట్టినా అనుకోండి, నన్ను కేర్ చేయగలను. నేను నిన్ను గౌరవిస్తున్నా అంటే నెక్స్ట్ యూ విల్ హానర్ మీ. ఈజ్ ఎ సీట్. గౌరవించడం అనేది విత్తనముతో సమానం. వేస్తే ఏమొస్తాయి? సీక్రెట్ చెప్తా, నువ్వు లేకున్నా నీ గౌరవాన్ని కాపాడే వాళ్ళు ఉంటారు ఇక్కడ, తెలుసా? అందుకే మనం కొంతమందిని చూస్తాం, కొంతమంది మన నాయకులు కొంతమంది చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు లేకున్నా ఆ ఒక్కరోజైనా దే సెలబ్రేట్. ఆయన బర్త్డేకో డెత్డేకో సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకు? ఆయన చేసిన ఆ గౌరవం, ఆ మంచి పని, అవి కనిపిస్తున్నాయి. అవునా? సో యేసుక్రీస్తు మనకి మంచి గౌరవం ఇచ్చినప్పుడు మనం ఇతర విషయంలో, అవునా, చూపించాలా లేదా? అవునా కదా? ఉండొచ్చు, కొన్ని పెయింట్స్ ఉండొచ్చు, కొన్ని తిట్లు కనిపించవచ్చు, వినిపించవచ్చు, కానీ షో ద లవ్ ఆఫ్ గాడ్ అంతే. క్రీస్తు ప్రేమనే చూపించాలంట. ఆమేన్.